నా పేరు చెరుకూరి తెరేసమ్మ. నేను భట్లూరు గ్రామం, గుంటూరు జిల్లాలో జన్మించాను. నా తల్లిదండ్రులు ఇద్దరు ఉపాధ్యాయులు. మాకొక చిన్న ఎలిమెంటరీ స్కూల్ ఉండేది. అక్కడ మా అమ్మగారు టీచర్, మేనేజరు అండ్ హెడ్ మిస్ట్రెస్. మేము ఇద్దరు సిస్టర్సు. నాకు అన్న తమ్ముళ్ళు లేరు. నేను చిన్నప్పటి నుంచి గుంటూరు కాన్వెంట్లో చదివాను. ఎస్ఎల్సి వరకు గుంటూరులో చదివాను. మళ్ళీ ఇంటర్మీడియట్ బీఎస్సీ గవర్నమెంట్ కాలేజీలో చదివాను. తర్వాత బీఈడీ మళ్ళీ గుంటూరు సెయింట్ జోసెఫ్స్ కాలేజీలోనే చదివాను. బీఈడీ చదివిన తర్వాత నేను మామూలుగా గవర్నమెంట్ ఉపాధ్యాయురాలుగా సెలెక్ట్ అయ్యాను. అయినా నన్ను పంపలేదు. వెంటనే వివాహం జరిగింది. మార్కాపూర్ డాక్టర్ శామ్యుయల్ జార్జ్ గారికి ఇచ్చి వివాహం జరిపించారు. వారు ఒక పాదిరి కుటుంబమునకు చెందినవారు. వారు బ్యాప్టిస్ట్ మతస్థులు. నేను క్యాథలిక్ అయినా కూడా బిషప్ గారు పర్మిషన్ ఇచ్చి మా ఇద్దరికి వివాహం జరిపించారు. అయినను వారు బ్యాప్టిస్ట్ మతస్థులు అయినను నన్ను ఎలాంటి ఆటంకం పెట్టేవారు కాదు క్యాథలిక్ చర్చికి వెళ్ళేదానికి. వారు కూడా నాతో పాటు క్యాథలిక్ చర్చికి వచ్చేవారు. పిల్లలను కూడా క్యాథలిక్ చర్చికే పంపించేవారు. ఈ విధంగా మేము మొదటి నుంచి క్యాథలిక్ చర్చిలోనే ఉండేవాళ్ళం. కానీ బ్యాప్టిస్ట్ చర్చి కాబట్టి వాళ్ళు నన్ను చాలా ఎగతాళి చేసేవాళ్ళు. మీది విగ్రహారాధన, మీరు విగ్రహారాధన చేస్తారు, అది మంచిది కాదు అని చెప్పినా కూడా నాకెందుకో చిన్నప్పటి నుంచి సిస్టర్స్ దగ్గర, ఫాదర్స్ మధ్యలో మెలిగాను కాబట్టి నాకు ఒక విశ్వాసము. అది అక్కడ నిజమైన రిలీజన్ ఏది అంటే అదే అని నా నమ్మకము. మేము చదువుకునే రోజుల్లో కూడా 9th క్లాసు 10th క్లాసు చదివే రోజుల్లో కూడా మాకు ఉడమల చిన్నప్ప గారు బైబిల్ క్యాటకిజం చెప్పేవాళ్ళు. తర్వాత వారానికి 2 రోజులు ఇంగ్లీష్లో బైబిల్ చెప్పేవాళ్ళు. అదే బైబిల్ అంటే ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్. అదే నా జీవితాన్ని మార్చింది. నాకు వివాహం చేసేటప్పుడు కూడా ఇష్టం లేకుండా ఉన్నాను, కానీ ఆ పుస్తకం చదివిన తర్వాత ఇది దేవుని చిత్తం, ఏ విధంగా ఉంటే ఆ విధంగా జరుగుతుంది అని ఒప్పుకొని వివాహం జరిగించింది మా అమ్మగారు. తర్వాత వాళ్ళకు చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఆ ఇన్స్టిట్యూషన్స్లో పనిచేయమని అడిగారు. అయినా కూడా మా హస్బెండ్ మా ఇన్స్టిట్యూషన్స్లో అక్కర్లేదు అని గవర్నమెంట్లో చేస్తే బాగుంటుందని అప్లై చేశారు. వెంటనే 1 year కాదు 10 daysలోనే నాకు ఆర్డర్ వచ్చింది. అప్పుడు బీఎస్సీ బీఈడీ చదివిన వాళ్ళు చాలా తక్కువ, ఎస్పెషల్లీ లేడీసు. అందుకని నాకు వెంటనే బివి సుబ్బారెడ్డి గారు ముఖ్యమంత్రి, ఆయన మా ఫాదర్ ఇన్లా స్నేహితుడు. అందుకు నేను పోయి నేను ఫలానా అమ్మాయిని జార్జ్ గారి కోడల్ని అని చెప్పగానే నువ్వేం చదివావమ్మా అని అడిగారు. అడిగితే నేను బీఎస్సీ బీఈడీ ఏ సబ్జెక్టు అన్నారు. సైన్స్ సబ్జెక్ట్ అన్నాను. వెంటనే నాకు ఒక కాగితం మీద రాసిచ్చారు ఆర్డరు. ఆ కాగితం తీసుకొని వచ్చి జిల్లా పరిషత్తులో విజయభాస్కర్ రెడ్డి గారు మా జిల్లా పరిషత్ చైర్మన్ గారు, ఆయనకు తీసుకొచ్చి ఇచ్చాను. వెంటనే అపాయింట్మెంట్ ఇచ్చారు. ఇక అప్పటి నుంచి నేను జిల్లా పరిషత్ హై స్కూల్లో ఆల్ ఓవర్ ది తాలూకా హెడ్ క్వార్టర్స్లో తిరిగి ఉద్యోగం చేశాను. పత్తికొండ, డోను, తర్వాత అట్లా అన్ని తాలూకా హెడ్ క్వార్టర్స్లో నన్ను తిరిగి ఉద్యోగం చేశాను. తర్వాత నేను ఎంఎస్సి చదివాను. ప్రైవేట్ అంటే కాలేజీలో చేరి చదివాను. వెంకటేశ్వర యూనివర్సిటీలో అప్లై చేయగానే నాకు సీట్ వచ్చింది. సీట్ వస్తే ఉద్యోగం, ఇంత పెద్ద ఉద్యోగం
వదులుకొని నేను చదువుకు పోవటం అంటే నష్టం కదా అని అనుకుని నా స్నేహితులందరినీ అడిగాను. ఎంఎస్సి కెమిస్ట్రీలో సీట్ రావటం అనేది సామాన్యమైన విషయం కాదు. దానిలో సీటు కోసం నేను నార్త్ పార్ట్ ఆఫ్ ది ఇండియా తిరిగినా కూడా నాకు సీట్ రాలేదు. నీకు వెంకటేశ్వర్లోనే వచ్చింది కాబట్టి తప్పక చెయ్యి అని ఎంకరేజ్ చేశారు. ఇక నేను ఎంఎస్సి చదవాలంటే పిల్లలు అప్పటికే నాకు 5 మంది కలిగారు. 5 మంది చిన్న చిన్న పిల్లలు, మరి హెడ్ మిస్టర్స్, మళ్ళీ మా వారు ఉన్నారు. వీరిని వదిలిపెట్టి ఎట్లా పోవాలా అని అనుకున్నాను. అయినా దేవుడు నాకు ధైర్యం ఇచ్చాడు. నేను ఎంఎస్సి చదువుతాననగానే మా హస్బెండ్ తప్పక చదువు అని నన్ను ఎంకరేజ్ చేశారు. వారికి అన్నం వండి పెట్టి బిడ్డలను చూడాల్సిన బాధ్యత తాను నెత్తిన వేసుకొని నన్ను ఎంఎస్సి చదవటానికి తిరుపతి పంపించారు. 2 సంవత్సరాలు తిరుపతిలో ఉండి చదివి ఎంఎస్సి మళ్ళీ తిరిగి వచ్చాను. నా పోస్టు నాకు ఇచ్చారు. మళ్ళీ నేను ఉద్యోగంలో చేరి ఎప్పట్లాగనే చేస్తూనే ఉన్నాను. ఇలా ఉద్యోగం చేస్తూ ఉండేటప్పుడు నేను ఒక దినం కేవీఆర్ కాలేజీకి ఏదో పని మీద వచ్చాను. నా స్నేహితుడు ఒక అమ్మాయి ఉంటే చూద్దామని. అది అక్కడ చూసేటప్పటికి కాలేజీ వాతావరణము, నాతో పాటు చదివిన వాళ్ళందరినీ చూసేటప్పటికి నాకెందుకో చాలా మనస్తాపం కలిగింది. వాళ్ళకంటే నేను ఎంతో బ్రైట్గా ఉన్నాను, కాలేజీలో ఫస్ట్ వచ్చాను, నేను ఒక హై స్కూల్లో చేస్తున్నాను, వీళ్ళందరూ కాలేజీల్లో చేస్తున్నారు అని అనుకొని ఇంటికి వచ్చి మా వారితో చెప్పాను. అప్పుడు గవర్నమెంట్ వాళ్ళు సెలెక్ట్ చేస్తున్నారు ఈ గవర్నమెంట్లో ఉద్యోగం కొరకు. అప్పుడు వీరేం చేశారు, ఒక కాలేజీ పెట్టుకుందాము, మనం ఇద్దరం ఒకతోటే చేయొచ్చు అని అప్లై చేశారు. తర్వాత అప్లై చేయగానే నో డ్యూ సర్టిఫికెట్ వచ్చింది. నో డ్యూ సర్టిఫికెట్ రాగానే బీఈడీ కాలేజీకి పర్మిషన్ వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ బీఈడీ కాలేజీ ఇన్ ఏపీ ఆర్ ఇన్ రాయలసీమ మేమే పెట్టింది, రాయలసీమ క్రిస్టియన్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని. అప్పుడు మొదట 100 మంది స్ట్రెంగ్త్ తోటి కాలేజీ ప్రారంభించాము. బిల్డింగ్ ఎట్టో గట్ట కష్టపడి కట్టాము. లైబ్రరీ, బుక్స్, నాలెడ్జ్ అంతా జార్జ్ గారు చూసుకునేవాళ్ళు. సైన్స్ కాబట్టి ఈ ప్రాక్టికల్స్ యాక్టివిటీస్ ఇవన్నీ నేను చూసేదాన్ని. మాకు ధన సహాయం లేకపోయినా దేవుని దయ మా మీద ఉన్నదని మేము రుచి చూసాము. ఎందుకంటే ఎవరికి ఇవ్వని కాలేజీ ఫస్ట్ మాకు ఇచ్చాడు. మాతోటి ప్రారంభమైంది. మరి ప్రారంభమైనా కూడా మాకు కావాల్సినటువంటి ఎమ్యూనిటీస్ అన్నీ సమకూర్చాడు. ఆర్డర్లన్నీ వచ్చినాయి. ప్రతి ఒక్కటి మాకు ఏది అడిగితే అది భగవంతుడు మాకు సహాయం చేశాడు. ఇద్దరమే కష్టపడుతున్నాము. పిల్లలందరూ చిన్నపిల్లలు. వాళ్ళని స్నానాలు చేపించి స్కూలుకు పంపించి కాలేజీకి వచ్చి కాలేజీ చూసేదాన్ని. కాలేజీ ఒక్కటే చూస్తే మాకు ధన సహాయం జరగదే ఎట్లా అని చాలా ఆందోళన పడేదాన్ని. అయినా కూడా భగవంతుడు మాకు 15 ఎకరాల మాగాణి పొలము ఎమిగనూరులో ఇచ్చాడు. ఎమిగనూరులో పనిచేసేటప్పుడు అక్కడ కొన్నాము. ఆ పొలాన్ని పండించడానికి కూడా నేను వెళ్ళేదాన్ని. అటు అగ్రికల్చర్ చూసుకుంటూ, ఇటు కళాశాలను చూసుకుంటూ, ఇటు ఫ్యామిలీ పిల్లల్ని చూసుకుంటూ దేవుడు నాకు ఎలాంటి అనారోగ్యమునకు గురి కాకుండా చూశాడు. ఒక్కసారి కూడా నేను జబ్బుపడి ఎరగను. ఆ విధంగా కష్టపడి మేము పైకి తెచ్చాము ఈ కాలేజీని. ఆ రోజుల్లో బాగా జరిగింది. అందరూ బాగా ఫీజులు కట్టేవాళ్ళు. ఆ ధన సహాయంతో మేము కాలేజీ బిల్డింగ్ కట్టించాము, ఎక్విప్మెంట్ చేసాము, అన్నీ ఇంకా మిగతా ల్యాండ్ కూడా కొన్నాము.
ఆ విధంగా దేవుడు మాకు సహాయం చేశాడు. ఎప్పుడు నేను బాలస్వామిని ఎక్కువగా పూజించుకునేదాన్ని, ఎక్కువ నవీన చెప్పుకునేదాన్ని. మోకరిల్లి చెప్పుకోకూడదు అనేది కాకుండా ఏ విధంగా బిళ్ళలు కట్టినా కూడా నేను వాటిని లెక్క చేయకుండా ఎంతోసేపు మోకరిల్లి ప్రార్థన చేసేదాన్ని. ఆ అలవాటు ఉంది. అయోగ్యురాలనైన నన్ను ఇంతగా దేవుడు దీవించాడు అని తలంచుకున్నప్పుడల్లా నాకు చాలా దుఃఖం వస్తుంది. అప్పుడు ఎస్పీ గారు, ఊర్లో ఉన్న ఎమ్మెల్యేలు చాలామంది మా ల్యాండ్ మీద కన్ను వేసి దాన్ని కబ్జా చేయాలని చూసినా కూడా భగవంతుడు నాకే ఇచ్చాడు, వారికి దక్కనీయలేదు. ఎస్పీ గారు కూడా నేను ఎదిరించి ధైర్యంగా మాట్లాడాను. ఈ కళాశాలను అభివృద్ధి చేస్తూనే మళ్ళీ మా జాతి గారు, ఆయన స్వగ్రామం మార్కాపూరు, నా స్వగ్రామం గుంటూరు జిల్లా బట్లూరు గ్రామం. ఆ మార్కాపూర్లో నాకు ఒక పరపతి ఉండాలా అనుకొని అక్కడ కూడా ఒక కళాశాల స్థాపించాలని ఆయన పట్టుదల. అక్కడ ఇంజనీరింగ్ కాలేజీకి నో డ్యూ సర్టిఫికేట్ తెచ్చుకున్నారు. అది వచ్చింది మొదలుకొని మార్కాపూర్లో ఇంజనీరింగ్ కాలేజీ మొదలుపెట్టాము. ఒట్టి రేకులు తెప్పించి షెడ్లు వేసామండి. ఈ ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ విషయాలలో నాకు కొంచెం ప్రవేశం ఉన్నది, టీచ్ చేశాను కాబట్టి ఆ విషయాల గురించి తగిన ల్యాబొరేటరీస్, ఎక్విప్మెంట్ అంతా ఏర్పాటు చేశాను. నేను ల్యాబ్స్ చూశాను, ఆయన కంప్యూటర్ వైపు కాన్సన్ట్రేట్ చేసి కంప్యూటర్ ల్యాబొరేటరీ ఆయన చూశాడు. ఆ విధంగా ఇంజనీరింగ్ కాలేజీకి పునాది వేసి దాన్ని కట్టించామండి. ఇంజనీరింగ్ కాలేజీ కట్టించినప్పుడు ఇంజనీర్స్ని తీసుకొచ్చి అక్కడ స్టాఫ్ మెంబర్స్గా పెట్టాల్సి వచ్చింది. బీఈడీ అయితే మేము చదివాం కాబట్టి ఆ సబ్జెక్టుని మేము చెప్పేవాళ్ళము. డబ్బు లేకపోయినా బిడ్డలు మాత్రం స్టూడెంట్స్ని ఒక క్రమశిక్షణలో మా సొంత బిడ్డల మాదిరిగా చూసేవాళ్ళం. అంత బాగా చదువు చెప్పేవాళ్ళం. ఇప్పుడు నా డాక్టర్ ఉంటే 90 మార్కులు రావాలని ప్రయాసపడతాం. మామూలు పిల్లలకు మామూలు చదువు చెప్తారు. ప్రతి ఉపాధ్యాయుడు ఆ విధంగానే చేస్తాడు. కానీ నేను అందరినీ నా సొంత పిల్లల మాదిరి, వాళ్ళ నుంచే కదా మాకు కాలేజీ నిలబడింది అన్న దృక్పథంతో చదువు మాత్రం బాగా చెప్పేవాళ్ళం. త్రూఅవుట్ ద డే వాళ్ళనే ఎంగేజ్ చేసేవాళ్ళం. భోజనం చేసిన తర్వాత మధ్యలో టైం ఉన్నప్పుడు కూడా వాళ్ళకి ఏదో ఒకటి బోధించేవాళ్ళం. ఆ విధంగా కష్టపడి చివరికి మార్కాపూర్లో ఇంజనీరింగ్ కాలేజీ స్థాపించాము. ఎట్టో కట్ట బిల్డింగ్ కట్టాము. అక్కడ మాకు అన్నల ప్రాబ్లం ఉంది. ఇంత బిల్డింగ్ కట్టారు, ఇంత డబ్బు ఎట్లా వచ్చింది వీళ్ళకి, వీళ్ళు ఎవరు అని వాళ్ళు మమ్మల్ని గురించి ఆరా తీశారు. తర్వాత వాళ్ళు కూడా మన వాళ్ళే, వాళ్ళు ఎంత పైకి వచ్చారు, మనం సహాయం చేయాలా అని వాళ్ళని భగవంతుడు ప్రేరేపించుంటాడు, నాకు తెలియదు. తర్వాత వాళ్ళు మాకు సహాయం చేశారు. ఇంజనీరింగ్ కాలేజీ అయితే తయారు చేశాము. అక్కడ కూడా ఇంజనీర్స్ని పిలవాలి. వారికి జీతాలు ఇవ్వటం అంటే ఒక్కొక్కరికి 30,000, 20,000, 40,000 ఇవ్వాల్సి వచ్చింది. అంత డబ్బు లేదు. అయినా కూడా వెనకాడలా పిలుచుకొచ్చి పెట్టాము. 135 మంది మాత్రమే అడ్మిట్ అయ్యారు. మాకు 400 మందికి 135 మంది మాత్రమే. అంత తక్కువ స్ట్రెంగ్త్ తోటి ఇంజనీరింగ్ కాలేజీ స్థాపించాము. మా ప్రిన్సిపాల్ గారు ప్రభాకర్ రావు అని, అతను కొంచెం ఎఫిషియెంట్గా ఉండేవాడు, బాగానే నడిపించాడు. కాలేజీతో పాటు హాస్టల్ కూడా పెట్టుకున్నాము. హాస్టల్ బాగా నడిచింది. దాన్ని స్వయంగా
నేనే అక్కడ ఉండి చేయాల్సి వచ్చింది. ప్రతి ఒక్కటి సూపర్విజన్. భోజనం చేసిన తర్వాత భోజనానికి ముందు అక్కడ ఒక క్రమశిక్షణలో వాళ్ళు కూర్చోవడం, ప్రార్థన చేయడం అంత క్యాథలిక్ ఇన్స్టిట్యూషన్లో చేసినట్లే ఉండేది. మమ్మల్ని అందరూ మత మార్పిడి చేస్తున్నారు అని కొంతకాలం మమ్మల్ని ఎత్తిపోశారు. ఇన్స్ట్రక్షన్స్ కూడా జరిగినాయి. పిల్లలందరినీ కూడా వాళ్ళు పరీక్ష చేశారు. వాళ్ళంతటా వాళ్ళే చెప్పారు, మాకు ఎప్పుడు అట్లా జరగదు, మమ్మల్ని వాళ్ళు క్రిస్టియానిటీకి ప్రోత్సహించలేదు, మాకు ఇష్టం ఉండే మేము చేరాము అని చెప్పారు. గవర్నమెంటు అపాయింట్ చేసిన ఒక డైరెక్టరు ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఆయన విజిట్కి వచ్చారు. ఆ దినము 150 మందికి కాను మా స్టూడెంట్స్ 145 మెంబర్స్ ప్రజెంట్ అయ్యారు. వాళ్ళు వస్తారని మాకు తెలియదు, మేము అలా చేయలేదు. స్పెషల్ క్లాస్ తీస్తారంట మేడం అనేటప్పటికీ నేను అని చెప్తే ప్రతి ఒక్కళ్ళు క్లాస్కి రావాల్సిందే, ఎవరు యాబ్సెంట్ కారు. ఆ విధంగా క్లాసులు ఒక క్రమశిక్షణలో జరిగేవి. నాకు 5 మంది సంతానం. మొదటి అమ్మాయి ఎంఎస్సి ఎంఈడి, రెండో అమ్మాయి డాక్టరు, ఎంబీబీఎస్ ఎండి, మూడో వాడు ఐఆర్ఎస్, నాలుగో అమ్మాయి ఎండి ఎంఎస్ గైనకాలజిస్ట్, ఐదో వాడు డాక్టరు ఆప్థాల్మాలజిస్టు. కానీ వాడు డాక్టర్ చేయకుండా నాతో పాటు తిరుగుతూ ఉంటాడు కాబట్టి ఇన్స్టిట్యూషన్స్ చూడటమే సరిపోయింది. ఈ విధంగా 5 మందికి వాళ్ళు నాకు సహాయం చేయడానికి రాలేదు. వాళ్ళు చదివిన చదువులు వేరు, నేను స్థాపించిన సంస్థలు వేరు. అయినా కూడా ఇంకా చివరికి జార్జి గారు ధైర్యంతో నిలబడి ఇంజనీరింగ్ కాలేజీని డెవలప్ చేశారు. 30 ఎకరాల స్థలంలో కట్టాము. దానికి పాపం ఆయనకు చివరి రోజుల్లో అనారోగ్యంగా ఉండి, నువ్వు ఏం చేస్తావో ట్రీజా, ఈ కాలేజీని ఈ సంస్థ ఆస్తిపాస్తుల్ని నీ చేతుల్లో పెడుతున్నాను, మరి దేవుని ముఖం చూసి బాగా నడిపిస్తావో ఏం చేస్తావో, బిడ్డల్ని ఆస్తిని నీకు అప్పచెప్తున్నానని చెప్పి ఆయన ప్రాణం ఇచ్చాడు.